ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు తుది దశకు చేరుకుంది. ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణకు హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 2:30 స్పీకర్ ముందు హాజరై ఫిరాయింపుల విషయంలో వివరణ కూడా ఇవ్వనున్నారు. విచారణ సందర్భంగా తుది వాదనలు వినబోతున్నారు స్పీకర్. విచారణ తర్వాత తీర్పును రిజర్వ్ చేసే అవకాశం ఉంది. కడియం కేసులను తీర్పును రిజర్వ్ చేసిన స్పీకర్ ఇవాల్టి విచారణ తర్వాత ఒకేసారి దానం కడియం కేసులో తీర్పు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, పార్టీ ఫిరాయింపుకు సంబంధించి అంశం ఇవాళ కొలుక్కొచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రోజు విచారణకు దానం నాగేందర్ హాజరు కాబోతున్నారు. విచారణ ఏ కోణంలో జరిగే అవకాశం ఉంది? ఏ విధమైన ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? ఫిరాయింపుల కేసుకు సంబంధించి తుది విచారణకు సంబంధించి ఈ రోజు తుది అంకానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దానం కేసుకు సంబంధించి కానీ కడియం సిఆర్ కేసు, ఈ రెండు కేసులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. అయితే వాస్తవానికి మొత్తం 10 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటికీ 8 మంది కేసు విచారణను కంప్లీట్ చేసి వారికి సంబంధించిన తుది ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారు ఎలాంటి ఫిరాయింపులకు పాల్పడలేదు, వాటికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా స్పీకర్ ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మిగతా రెండు సంబంధించి కడియం శ్రీహరి గాని దానం నాగేందర్కి సంబంధించిన కేసు విచారణను కూడా ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ వింటున్నారు. ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కేవలం అడ్వకేట్స్ మాత్రమే, ఇరువైపుల అడ్వకేట్స్ మాత్రమే అటెండ్ అవుతారు. అయితే ఇప్పటికే కడియం శ్రీహరికి సంబంధించిన కేసుకు సంబంధించి కూడా ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ కావడం జరిగింది. దానం నాగేందర్ కేసుకు సంబంధించి 2 కేసులు వేయడం జరిగింది. ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మరొకరు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, 2 కేసులు వేయడం జరిగింది. దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి తరఫున అడ్వకేట్స్ 2 రోజుల క్రితం కూడా అటెండ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి మొన్న జరిగిన కేసు విచారణ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి తరఫున అడ్వకేట్లు, అదేవిధంగా దానం నాగేందర్ తరఫున అడ్వకేట్లు కూడా ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఈ రోజు ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ లో భాగంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరఫున అడ్వకేట్లు, అదేవిధంగా దానం నాగేందర్ తరఫున అడ్వకేట్లు కూడా ఈ రోజు అటెండ్ కావడం జరిగింది. వీరిద్దరు అడ్వకేట్లు ఒకరికొకరు ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ అంటే స్పీకర్ ముందే దీనికి సంబంధించి ఒకరు ఫిరాయింపులకు పాల్పడినట్లు ఎవిడెన్స్ సమర్పిస్తే మీ ఇతర దానం నాగేందర్ సంబంధించిన అడ్వకేట్లు దానికి సంబంధించిన ఆపోజిట్ ఎవిడెన్స్ సమర్పించడం కానీ అఫిడవిట్లు ఇవ్వడం కానీ ఉంటుంది. ఈ మొత్తం ఈ ఓవరాల్ ఆర్గ్యుమెంట్ సంబంధించి కూడా ఆయన దానం నాగేందర్ ఏ విధంగా ఫిరాయింపులకు పాల్పడడానికి సంబంధించి కూడా దానం నాగేందర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరఫున అడ్వకేట్లు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ 2:30 గంటలకు ఇది స్టార్ట్ కావడం జరిగింది. మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించి కూడా ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఒక ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరు సంబంధించి కడియం శ్రీహరి కేసుకు సంబంధించి ఇప్పటికే రిజర్వ్ అయింది. ఈ రోజు కూడా దానం నాగేందర్ సంబంధించి ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి తరఫున వాదనలు ముగిశాయి కాబట్టి ఈ రోజు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరఫున కూడా అటెండ్ అయ్యే అడ్వకేట్స్, అదేవిధంగా దానం నాగేందర్ తరఫున అటెండ్ అయ్యే అడ్వకేట్స్ ఇద్దరు కూడా ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కేసును కూడా రిజర్వ్ చేసే అవకాశం ఉంది. తర్వాత దీనికి సంబంధించి రెండింటికి సంబంధించి కూడా తీర్పును ఒకేసారి కూడా స్పీకర్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఝాన్సీ. ప్రతాప్.